నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మే 9th మరి 6 గంటలు అవుతుంది సాయంత్రం. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చాలామంది సాయంత్రం ఇక్కడ గార్డెన్లో కూర్చోవడానికి ముచ్చట్లు పెట్టుకోవడానికి వస్తుంటారు. అడిగి తెలుసుకుందాం సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది, సికింద్రాబాద్ నుంచి లోక్సభ ఎంపీకి ఎవరైతే బాగుంటుంది, ప్రధాని ఎవరైతే బాగుంటుంది అని తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది కపుల్స్ వస్తున్నారు, అడుగుదాం ఎట్లా ఉంటుందని. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎక్కడన్నా మీది? ఇక్కడే క్యాంపస్ బ్యాక్ సైడ్ అన్న. అది బస్తీయా? బస్తీ అన్న. అది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవునన్నా. ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది సికింద్రాబాద్ ఎంపీ? ఎంపీ అంటే ఇంత ముందుకు కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి ఇంతవరకు ఏం చేసిందంటే ఏం పెద్దగా అనిపించలేదు. పద్మారావు కూడా మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, అంటే ఒక పార్టీ పరంగా అది అనేది కాదు, పర్సనల్గా చెప్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి పద్మారావు అందుబాటులో ఉండే అతను మెయిన్ ఇంపార్టెంట్ కదా. అదే ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంటున్నా. రెండు చేయొచ్చా? ఒక్క రెండు చేయొచ్చా అంటే మరి ఇప్పుడు దీనికి ఎంపీగా చేస్తున్నాడు కదా ఇప్పుడు. అదే అన్న, ఇప్పుడు ఏదనుకున్నా ఒకటి రిజైన్ చేయాలి కదా. అవునవును. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఢిల్లీకి పోవాలి, అక్కడ క్వార్టర్స్లో ఉండాలి. లోక్సభలో దేశ విషయాల మీద కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ విషయాల మీద లోక్సభలో మాట్లాడాలి, బిజీ ఉంటారు. అవునవును. ఇక్కడ ఎమ్మెల్యే అనుకుంటే ఇక్కడ ఇంటికానే ఉండొచ్చు, ఇంటికానే ఉండొచ్చు. కానీ ఇక్కడైతే రిజైన్ చేస్తుండ. దీనికి ఎట్లా ఉంది? రిజైన్ చేస్తాడంటే చేయాల్సిందే, తప్పదు కదా. ఇప్పుడు ఒక దానికి పోటీ చేసినప్పుడు ఇంకో దానికి రిజైన్ చేయాల్సిందే కంపల్సరీ. సెంట్రల్ అంటే నేను అనుకుంటున్నాను మోడీ రావాలని, సెంట్రల్లో మోడీ రావాలని కోరుకుంటున్నాను. మరి మోడీ రావాలనుకుంటేనేమో బీజేపీ కొట్టేయాలి. అవును. రాహుల్ గాంధీ రావాలనుకుంటేనేమో కాంగ్రెస్ వేయాలి. కేసీఆర్ కావాలనుకుంటేనేమో పద్మారావుకి వేయాలి. అవును. ఒకటి అనుకొని ఒకటి చేయలేం కదా. కరెక్టే. కాకపోతే ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి కూడా ఇంపార్టెంట్. అండ్ సెంట్రల్లో కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలలో చాలా మార్పులు తీసుకొని వచ్చాడు మోడీ. మరి మోడీ తీసుకొచ్చిండంటే ఈయన ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ. ఆ మార్పులలో ప్రతి ఒక్క ఎంపీది కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. మోడీని డైరెక్ట్ మనం ఓటేయలే, ఎంపీలకు ఓటేస్తే ఎంపీలు అందరూ కలిసి ప్రధాని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఈయన కూడా మోడీకి ఓటేసి ఉంటాడు కదా. ఎవరు? కిషన్ రెడ్డి వేసుకుంటాడు. ఇప్పుడు ఏదో బిల్లు చేసిరన్న, 370 ఆర్టికల్ రద్దు చేసిర్రు. దానికి నేను బిల్లు చేయాల్సిందే కదా. ఓటేయడం అంటే మీ తరఫున. అవునవును. మోడీ అంటే మోడీ ఒక్కటి చేసేది కాదు, అందరూ కలిసి వాళ్ళ మెంబర్స్ ఎంత, వాళ్ళ మెజారిటీ మెంబర్స్ ఉంటే వాళ్ళు అక్కడ బిల్ పాస్ చేసుకోవడం. మెంబర్స్ వేయకుండా ఉల్టా పల్టా వేస్తే కాదు కదా. కాదు. అవును, వాస్తవం. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఉండే కిషన్ రెడ్డి. అవును. హోంశాఖ సహాయ మంత్రి. అవును. మీరు ఓటేసిన వ్యక్తే. అవును. అప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ఈయననే అంత కసరత్తు చేసిండు హోంశాఖ కాబట్టి. అక్కడ అల్లర్లు జరగకుండా ఆర్టికల్ అది రద్దు అయిపోయి అక్కడ బాంబుల అదంతా ఏది కాకుండా ఎట్లా చూడడానికి ఈయననే కదా హోంశాఖ చేసిండు. అవును, వాస్తవం, కరెక్టే. కాకపోతే ఏంటంటే టూరిజం గా దీనికి ఆర్ట్స్ కాలేజ్కి లేజర్ ఆయనే ఫండింగ్ చేసిండు. అవును. సంజీవయ్య పార్క్ కు ఇచ్చినట్టు, గోల్కొండ కోటకు ఇచ్చినట్టున్నారు, రామప్ప దానికి ఇచ్చినట్టు. సికింద్రాబాద్ రైల్వే కూడా బాగుంది. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ కొంత అభివృద్ధి జరుగుతుంది అంటారు. సికింద్రాబాద్ కానీ, చెర్లపల్లి కానీ, నాంపల్లి కానీ, కాచిగూడ కానీ ఒకప్పటికంటే ఇప్పుడు బాగుందని చెప్తున్నారు. మరి ఆక్సిజన్ ఇప్పుడు కరోనా టైంలో కూడా ఆయన 12 సార్లు విజిట్ చేసిండు గాంధీ హాస్పిటల్, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి ఇచ్చిండని కూడా చెప్తున్నారు మరి జనాలు. కొన్ని ఓపెన్ పార్కులు. కాకపోతే వాస్తవం ఏంటంటే నిజాన్ని చెప్పాలంటే మా ఏరియాలో కొంతమంది బీజేపీ క్యాండిడేట్స్ కూడా కొంతమంది అగైనెస్ట్ ఉన్నారు. వాళ్ళే అగైనెస్ట్ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి అందుబాటులో రావట్లేదు. ఇప్పుడు కాదని ప్రధానమంత్రి అహ్మదాబాద్లో ఇప్పుడు ఆయన వారణాసిలో ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన అందుబాటులో ఉండలేడు వాస్తవం. ఇప్పుడు అన్ని దేశాలు తిరగాలి. ఇప్పుడు ఈయనేమో మినిస్టర్ అయ్యిండు. మినిస్టర్ కాకపోతేనేమో ఎక్కువ టైం ఉంటుండే. అవును. ఇప్పుడు టూరిజం ఫస్ట్ ఏమో హోంశాఖ సహాయ మంత్రి, తర్వాత కొంతకాలం తర్వాత టూరిజం, కల్చరల్, నార్త్ ఇండియాలో నార్త్ ఈస్ట్ రీజియన్స్ కంట్రీ స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడికి చూసుకోమన్నారు. అవును. మరి రాష్ట్రం దేశం మొత్తానికి మంత్రి, సికింద్రాబాద్ కు కాదు. దానికి చాలా మంది కూడా చెప్తున్నారు అందుబాటులో లేడు. కానీ మినిస్టర్ అయిపోయింది కాబట్టి కొంచెం అది దానికి ఆ శాఖకి వాళ్ళు టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. ఫైల్స్ చూడడం. ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలలో వచ్చి ఈయనకే చెప్పాలి. అవునవును. ఇప్పుడు మనమే అన్ని కుటుంబంలో అందరి పెళ్ళిళ్ళకు కూడా అటెండ్ కాలేము కొన్నిసార్లు. అవునవును. ఒక మనిషివే
నీ చుట్టాలను చూడడానికి సంవత్సరం కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అవునవును. మరి సెంట్రల్ మినిస్టరు అన్ని రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను చూడాలంటే లేట్ అవుతుంది కదా అంటారు మరి. అవునవును వాస్తవమే, మీరు చెప్పింది కూడా వాస్తవమే. కానీ ఏమైనా అవినీతి చేస్తే ఓటేయకండి, తప్పు చేస్తే ఓటేయకండి, కానీ నేను 24 గంటలు నేను ప్రజాసేవ చేసిన కానీ ఆయన వర్షం చెప్తున్నాడు. వాస్తవమే, కరెక్టే. కాకపోతే ఏంటంటే మా ఉద్దేశంలో అయితే నేనైతే ఇది అనుకున్నాను, బట్ సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలని నేను అనుకుంటున్నాను. నాది ఒక కోరిక. రైట్, లెట్స్ చూడండి మోడీ అంటే ఆయన వేరైతే కాదు, మోడీ ఈయనకు టికెట్ ఇచ్చిండు. ఎట్లా కంపల్సరీ మోడీనే వస్తాడు, అలా డౌట్ ఏం లేదు. మోడీ ఆయనకు టికెట్ ఇచ్చిండు. అవును, మోడీనే ఇచ్చిండు. రైట్, మీరు చెప్పండి మేడం, మోడీయా రాహుల్ గాంధీ ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోడీ గారు అయితేనే మంచి ఉంటారు. అంటే ఆయన కొన్ని చేసిన వాటిని బట్టి ఆయన చేసిన పనులను బట్టి ఆయననే అయితే మంచిగా ఉండు అనేసి మా ఉద్దేశం. మరి మోడీ కావాలంటే ఇక్కడనేమో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు. మరి ఎవరు కోటేస్తారు? మేమైతే బీజేపీకి అంటే సెంట్రల్లో మోడీ వస్తే ఇంకా మంచిగా చేస్తాడేమో, ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందేమో అని మా ఉద్దేశం అంతే. కాంగ్రెస్ పార్టీ మరి ₹1,00,000 ఇస్తా ఉంటుంది కదా, అంటే మా ప్రతి మహిళకు ₹1,00,000 వద్దా? ₹1,00,000 25 గ్యారంటీలతోనే ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తాను సంవత్సరానికి. ఇంతకుముందు కాంగ్రెస్ చేసింది ఏం లేదు, మోడీ చేసిండు కాబట్టి ముందు కూడా చేస్తాడేమో అనే నమ్మకంతో అంటున్నాము. అయోధ్య రామ మందిరంది కూడా ప్లస్ అవుతుందా? అది కూడా మోడీ గారే దాన్ని డెవలప్, దానివల్ల ప్లస్ అవుతుందా? అది కూడా ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు, అడుగుదాం, తెలుసుకుందాం పబ్లిక్ పాల్స్. మేడం నమస్తే, ఇక లోకలా మీరంతా సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తారా? జస్ట్ చెప్పండి, ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ మోడీయా? జస్ట్ మాట్లాడిన అతను ఇంటరాక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది. రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా మోడీ? మన దేశం గురించి అడుగుతున్నా. మోడీనే కావాలనుకుంటున్నాం. ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? కొంచెం ఇప్పటి వరకు అయితే మాకు తెలిసి మంచి చేసిండు, వస్తే ఇంకా మంచి చేస్తారని ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఇది రామ మందిరం ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? అయోధ్య రామ మందిరం కట్టడం వల్ల 5 ఏళ్ల నుంచి పోరాడి ఇప్పుడు కట్టినందుకు అందరూ అయోధ్య పోవాలన్నా ఇప్పుడు మోడీ వల్లనే మేము పోగలుగుతున్నాం అందరూ ధైర్యంగా చెప్పారు. మీ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా వెళ్ళారు. మీరు ఎక్కడ ఇక్కడ లోకల్లో? మాది రామంతపూర్. ఓకే. సికింద్రాబాద్ కిందకి వస్తుందా మల్కాజ్గిరా? తెలియదు. అదే ఓకే, మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ ఏమో. రైట్, ఇంక ఇక్కడ పబ్లిక్ కూర్చున్నారు, అడుగుదాం. ఇక్కడ కొద్దిమంది మేడం వాళ్ళు ఉన్నారు, అడుగు చూద్దాం. మేడం, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ప్రధాని ఎలక్షన్స్, జస్ట్ పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది? హిందీ తెలుగు నయాత పీఎం కోన్ జీతేగా? మోడీ. Do you have any doubt? 100% Modi. Kaiku. Doing so much. What hasn't he done for the country? Matlab Modi is the best. No second thoughts. Tell me one reason. Exactly. Our country has. Why you are liking Modi? We are seeing the progress and development everywhere. Any place, any spot you see, you will find development. What was it before 10 years and what is it after 10 years? You will find lot of difference, and that's just thanks to Modi. Even in difficult our Corona time, वो जो उसने steps लिए और हम लोग पूरे इंडिया को जिस तरह से बचाया, वो भी याद रखने जैसा है. तो of course 100% vote for Modi. Okay, మీరు? 100% Modi. You tell me one example, madam, one reason. You can see on international level how the India has emerged as a winner. People are like started shifting to India. They don't want to leave India. People from outside wants to come and settle into India. What could be the reason? Because of this leader. Because of the Modi. Yes. 100%. We are lucky that we are here only. We don't have to come from outside. Telangana CM Revanth Reddy asking vote for Rahul Gandhi. No comments on it. They're asking one chance. No comments. No comments. Right, and thank you so much. No way. Rahul Gandhi better or Modi better? Compared to Modi. Of course. 0.1%. 110%. 0.1%. Who is 0.1%? You should know that if you are asking. You tell me to my subscribers. No, we vote for Modi.
రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అన్న నమస్తే. ప్రధాని ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాం. ప్రధాని తెలీదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, మోడీ ఉన్నాడు, ఎవరు ప్రధాని అయితే బాగుంటుందని. బిజీయా? రైట్. తమ్ముడు నమస్తే. ఇక్కడ ఏం పేరు? వినయ్. వినయ్. ఇక్కడ ఉంటారా? ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఓయిలో చదువుతున్నారా? ఇప్పుడు ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? నరేంద్ర మోడీ అవ్వాలి. నరేంద్ర మోడీ. మీకు? సేమ్ నరేంద్ర మోడీ. నీ పేరేం పేరు? తన్వేష్. ఏం చదువుతున్నావు? లింగ్విస్టిక్స్ ఎంఏ. నువ్వు? సేమ్. స్టార్ట్స్ ఎంఎస్సి. ఏం పేరు? నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నాను. ముగ్గురికి నరేంద్ర మోడీ. ఎందుకు ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? అంటే ఇప్పటివరకు మంచిగానే చేసిండుగా. బాగానే చేసిన అంట. నువ్వు చెప్పు ఒక రీజన్, ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పు. టెల్ మీ వన్ వ్యాలిడ్ రీజన్. అసలు ఎందుకు నరేంద్ర మోడీ వన్ సైడ్గా చెప్పేస్తా? ఆల్రెడీ రెండు సార్ల నుంచి చేస్తుండు, మంచిగా చేస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ ఉంటే ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటుంది మన ఇండియా అని అనిపించింది. నువ్వు కూడా ఎంఏ లింగ్విస్టిక్స్? సేమ్. కాదు అంటే ఏం చేసిండు మంచిగా అంటే రాహుల్ గాంధీకి ఇవ్వచ్చు కదా ఛాన్స్ అంటున్నాడు. మన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మరి రాహుల్ గాంధీ పిఎం కావాలి అంటున్నాడు. అన్నాడు. దాని మీద ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది అన్న. వాళ్ళన్నంత మాత్రాన అది అయితే దాని గ్యారంటీ లేదు. కాదు, రాజ్యాంగం రద్దు చేస్తారట కదా బీజేపీ వస్తే. రేవంత్ రెడ్డి చెప్తాడు అంటామా? రిజర్వేషన్ రాజ్యాంగం అపోనెంట్స్ ఏదైనా ఆపోజిట్ గా చెప్తారు. అంతేనా? నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? శ్రీవాణి. శ్రీవాణి గారు ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్. ఎక్కడ మేడం? సికింద్రాబాద్. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరైతే బాగుంటుంది మేడం? కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఎవరైతే బాగుంటుంది ఎంపీ? మా ఏరియా ప్రకారం అయితే పద్మారావు. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ప్రధాని డిపెండ్ అపాన్ మొత్తం రాహుల్ గాంధీ, మోడీ, కేసీఆర్. ఇంకా అంటే నా ముగ్గురిట్లలో బెస్ట్ పర్సన్ మోడీ. మీకేమా? మోడీ పిఎం. సికింద్రాబాద్ ఎంపీ మరి? కిషన్ రెడ్డి. ముందు నుంచి కిషన్ రెడ్డి. మంచోడేనా? మంచోడు అంటే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ఏమవుతుంది ఏం జరుగుతుందని కాకుండా మనకి ముందు నుంచి బీఆర్ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి అగెయిన్స్ట్ ఉండే మోదీకి. సో వాళ్ళు ఏం డెవలప్మెంట్ మనకేం చేయలేదు. కాకపోతే యునానిమస్గా చూస్తే మొత్తం ఓవరాల్గా కంట్రీ వైజ్గా చూస్తే నార్త్లో టెంపుల్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఎకనామికల్గా ఒక స్టెబిలిటీ చేయడం కానీ, మిలిటరీ గురించి కానీ, మన ఏమంటారు పరిసరాల ప్రాంతాలు మన కస్టడీగా ఎవ్రీథింగ్ వాజ్ బెటర్ బై మోడీ అనే ముందు నుంచి మోదీ ఫిక్స్ అయిపోయింది. అంతే. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అంటే బిఫోర్ కాంగ్రెస్ బాగుండే. ఎప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు వాజ్ గుడ్. ఇప్పుడు అంటే మోదీ. రాహుల్ గాంధీ కెనాట్ డూ దట్. ఆయన పాదయాత్ర చేసిండు, జోడో యాత్ర చేసిండు. ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే యునానిమస్గా సీఎం ఆయననే అవుతుండే. ఆయనకి మనం సపోర్ట్ చేస్తుండే. మీ పేరు? దీపిక. ఏం పని చేస్తుంటారు? లెక్చరర్. మీరు? మదర్. మీ మదర్. అయితే ఆమె మోడీ పిఎం కావాలంటుంది. మీ మదర్ ఓటు మాత్రం కారు గుర్తుకి వేస్తా అంటుంది. ఏమంటారు? అంటే అది తన కాదు, నేను అనేది ఏంటంటే ఆమె ఇష్టం ఉన్న వాళ్ళు ఓటేసుకోను. కానీ ఇప్పుడు కారు గుర్తుకు ఓటేస్తే మోడీ పిఎం కాలేడు కదా. ఎగ్జాంపుల్. అవును, కాలేడు. అంటే ఒకటి అంటే ఇష్టపడడం అన్నా చేంజ్ చేసుకోవాలి. అంటే లేదంటే ఓటన్నా ఇప్పుడు ఒకవేళ మోడీ ఇష్టం ఉంది అనుకుంటేనేమో బీజేపీకి వేయాలి, రాహుల్ గాంధీ ఇష్టం ఉంటేనేమో చేతి గుర్తుకేయాలి. ఒకవేళ కేసీఆర్ మీద ఇష్టం ఉండి ఆయన పిఎం అయితే బాగుండు అనుకుంటేనేమో కారుకి అంటే జస్ట్ మీరు కొంచెం అవేర్నెస్ చేస్తున్నా. సెంట్రల్ నిలబడి ఉంటే తను బీఆర్ఎస్ కి వేసేది. అట్లా నేను అనేది ఏంటంటే మేడం క్లారిటీ ఉండాలి కదా. అది మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా అంటున్నా. సరే ఆమె నిజంగానే పద్మారావుకి వేసుకుంటే వేసుకొని మనకు సంబంధం లేదు. కానీ మోడీ పిఎం కావాలని కోరుకోవద్దు కదా. ఇప్పుడు మా ఇంట్లోనే 4 members ఉన్నాం. 4 members డిఫరెంట్ గా ఆలోచిస్తాం. తన ఓట్ని మనం సాధించడానికి ఉండదు. డెమోక్రసీ. దీపిక కదా నేను ఏంటంటే మోడీ కావాలనుకుంటే మాత్రం బీజేపీకి వేయాలి. మోడీ వద్దనుకుని అనుకుంటే కారుకి వేయాలి కదా. అంటే మనకు ఒకటి కావాలని ఉంది, దానికి ఒక ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా చెప్పాలి అని చెప్తున్నారు.
ఇప్పుడు మనకు ఒకటి కావాలని ఉంది. అంటే మీరు దేనికి మేము ఏదనుకంటలే మీరు మీరు దేనికి మీ పర్సనల్ చెప్పండి. నేను పర్సనల్గా చెప్పకూడదు మేడం. ఇప్పుడు మేడం రాహుల్ గాంధీ కావాలనుకుంటే చేతి గుర్తుకేయండి, కేసీఆర్ కావాలనుకుంటే కారుకేయండి, మోడీ కావాలనుకుంటే బీజేపీ కూడా ఆలోచించుకోండి అంతే. జస్ట్ నేను చెప్తున్నా. రైట్, లైవ్ అండి, లైవ్ ఏం కాదు, రికార్డ్. థ్యాంక్ యూ మ్యామ్. అన్న నమస్తే. ఎక్కడన్నా? సూర్యాపేట్. ఏం పేరు? సందీప్. ఏంది పరిస్థితి ఇప్పుడు? ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇండియా వద్దా? ఇండియా కూటమి వద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుడు బీజేపీ వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే రాజ్యాంగం రద్దు చేస్తాడు, రిజర్వేషన్స్ రద్దు చేస్తాడు అంటుండు. దీనిపైన మీ రాజ్యాంగం రద్దు చేయడం అనేది ఎక్కడ లేదు, చేసే ఛాన్స్ లేదు. మరి ఎందుకు చెప్తాడు సీఎం? ఏదో వాళ్ళకు సరైన కారణం దొరకక అది సాకుగా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అద్దెకి దగ్గర మాటలేనండి ఒకసారి. మేము హిందువులం అంటున్నారు. మేము రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకు ఏమైనా చిన్న మారా, లేకపోతే రాముడు వంశంలో ఎవరో పుట్టినరా మీరు? దీనికి ఏమంటారు మరి? ఇప్పుడు వీళ్ళు రాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, రాముడు మీకు ఏమన్నా ఇది అంటున్నాడు కదా. రాముడు పేరు చెప్పి వాళ్ళు ఓట్లు అడగడం మనం ఎక్కడ చూడలేగా, వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ. రాముడు మీ చిన్న ఆయన లేదంటే సీత అని అంటుండు, ఇంకా చిన్నమ్మన అని అంటున్నారు. హిందువులందరికీ పవిత్రంగా దేవుని కొలుస్తారు రాముని. దానికి మనం వాళ్ళేమి రాముని చూపించి ఓటాడడం అయితే నేనైతే గమనించలే. మోడీని చూసి అడుగుతారంటారు. కావచ్చు, ఎందుకంటే వ్యక్తిగా గొప్పగా ఉంది కాబట్టి, వాళ్ళ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి కాబట్టి. అవును, కావచ్చు. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అండి. మాకు పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి సర్వే చేస్తున్నాం. ప్రధాని ఎవరైతే బాగుంటుందని. ప్రధాని రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ, ఈ ముగ్గురు. మోడీ. ఎందుకు? రీజన్ ఒక్కటి చెప్పగలుగుతారా? లైక్ డెవలప్మెంట్ బాగుంది అన్ని. ఎట్లా? ఒక్క రీజన్ చెప్పండి. డెవలప్మెంట్ అంటే వందే భారత్ ట్రైన్లు వచ్చినందుక? వందే భారత్ ఇంకా అన్ని ప్రతి ఒక్క దాంట్లో డెవలప్మెంట్ ఉంది. నిజంగా ఉందంటారా? ఉంది. మీ పేరేం పేరు? నవ్యశ్రీ. ఏం పని చేస్తుంటారు? ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్. మీరు అంతా గమనిస్తున్నారు అయితే. రైట్ అండి, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? నా పేరు అనిల్. చెప్పు, ప్రధాని ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎట్లా ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? ప్రధాని ఎవరైతే అంటే రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ. మన తెలంగాణలో అయితే గవర్నమెంట్ మారింది కాబట్టి సెంట్రల్లో కూడా గవర్నమెంట్ మారితే బాగుంటుంది. డెఫినెట్లీ మారాలి కూడా. 2 సార్లు అవకాశం ఇచ్చినాం, 3సారి వద్దు అనేది నా భావం. ముందుగా మీడియా ద్వారా ప్రజలకు చైతన్యపరుస్తున్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు రాబోయే ఎవరైతే ప్రభుత్వం వస్తుందో వాళ్ళందరికీ హెచ్చరిక ఏంటంటే పార్లమెంటు చట్టం ద్వారా ఒక చట్టం చేసి ఒక క్యాండిడేట్ ఒకటేసారి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒకటేసారి పోటీ చేయాలి. అప్పుడు అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అది ఖచ్చితంగా దీన్ని స్వీకరించాలి ప్రభుత్వాలు కూడా. అలా చేస్తున్నప్పుడే బాగుంటుందని కోరుకుంటున్నా. డెఫినెట్లీ ప్రభుత్వం అనేది మారాలి. 2 సార్లు అవకాశం ఇచ్చింది కాబట్టి 3సారి మారాలి. అవసరం లేదంట. మీరు చెప్పండి, ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ప్రధాని మోడీ. ఎందుకు? రీజన్? 2 సార్లు అవకాశం అంటే ఇప్పుడు దేశ ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. దేశ ప్రజలు మోడీ దేశానికి రక్ష అంటే మోడీ అనే ఒక ఫీలింగ్ దేశ ప్రజలు మొత్తం ఉందా? ఉంది. ఏం పేరు నీ పేరు? చరణ్ కుమార్. ఏం పని చేస్తుంటావు? స్టూడెంట్. నువ్వు స్టూడెంట్? నువ్వు బలంగా నమ్ముతున్నా డెఫినెట్లీ వస్తుంది. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుంది. అబ్బా, అంత బలంగా ఉంది చెప్తున్నా. ఎన్ని సీట్లు వస్తాయి? 350 నుంచి 400 వస్తాయి పక్క. ఏం చెప్పు రీజన్? ఎందుకు రీజన్ అంటే దేశ రక్షణ. ఇంకోటి ఏంటంటే ఆర్మీ సురక్షితంగా ఉంది మన దేశం పైన. ఈ 10 yearsలో తీసుకుంటే ఒక్క బాంబు దాడి కూడా జరగలే. అది రీజన్. ఈ 2 రీజన్లు దేశ రక్షణ కొరకు మోడీ. మీ ఒపీనియన్? మీకెవరు కావాలి? రాహుల్ గాంధీ?
ఇక రాహుల్ గాంధీ అని నేను పర్టికులర్గా చెప్పాను. ప్రజలకు అంటే మంచి ప్రధాని అభ్యర్థి ఒకరు ఉండాలి కదా అవతల రాహుల్ గాంధీ ప్రధాని అంటారు కదా. ఈ ఎన్డీఏ కూటమిలో ఎవరు ప్రధాని అనేది ఇంకా వాళ్ళే ఇక డిసైడ్ చేస్తారు. ప్లస్ ప్రజలకు మంచి సేవ చేయాలి. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, కేజ్రీవాల్ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు, డెఫినెట్లీ కేజ్రీవాల్ విషయానికి వస్తే కేజ్రీవాల్ని నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మరి పోటీ చేస్తాడో లేదో మరి ఎంపీగా. కేజ్రీవాల్ అనేట ఆయన ఉగ్రవాద సంస్థలతో డబ్బు తీసుకున్నారు పార్టీ కొరకు. పంజాబ్ ఎన్నికలల్లో కోర్టు కూడా అరెస్ట్ చేసింది. రేపు మాపు సిట్ ద్వారా ఎవిడెన్స్ స్కామ్, మళ్ళీ ఇంకోటి ఉగ్రవాదుల దగ్గర డబ్బు తీసుకున్నది కూడా ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నాయి. కొంచెం అలిగేషన్స్ ఉన్నాయంటారు. అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి చేస్తారు కదా వాళ్ళు. ఇంకా రాహుల్ గాంధీ మీద అలిగేషన్స్ లేవు. రాహుల్ గాంధీకి ఏముంది, రాహుల్ గాంధీ నాట్ ఎలిజిబుల్ ప్రధానమంత్రి, అంతేనా? వాయు భారత ప్రధాని అంతే. నెక్స్ట్ టైం అని ఇస్తారు ఈసారి కాకుండా నెక్స్ట్ టైం చూద్దామంటారా? అప్పుడున్న పరిస్థితులను బట్టి జనాల నాడి అంతే. మరి రేవంత్ రెడ్డి అంటుండు రాజ్యాంగం రద్దు చేస్తారు. రాజ్యాంగం రద్దు కాదు. ఇప్పుడు అంబేద్కర్ వచ్చినా రాజ్యాంగం రద్దు కాదు. అంబేద్కర్ వచ్చినా అంబేద్కరే చెప్పిండు రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి లేదని చెప్పిండు అంబేద్కర్. వీళ్ళు ఏమంటే రాజ్యాంగం రద్దు కాదు, కాకపోతే రిజర్వేషన్ చేంజ్ అయితే కావచ్చు. ఏమైనా సవరణలు ఉంటే చేస్తారేమో. సవరణలు చేసి రిజర్వేషన్ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేస్తారు. గరీబోళ్ళకి ఇస్తారేమో. గరీబోళ్ళకి చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి రిజర్వేషన్ పొలాలు ఉంది సెటిల్ అయిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి. అవును, ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ అయినోడు మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు, గ్రూప్ వన్ ఆఫీసర్ వచ్చినోడు మళ్ళీ తీసుకుంటున్నాడు. ఏందన్నా రిజర్వేషన్ చేంజ్ చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అద్దంకి దయాకర్ మాటలు విన్నావా? అద్దంకి దయాకర్ ఆయన కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. దేశంలో ఉన్న పాకిస్తాన్ జిందాబాద్ అంటారా? ఇచ్చుడు ఇంకా మేము హిందువులం అంటున్నారు. మేము రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకు చిన్న మారా, లేకపోతే రాముడు వంశంలో పుట్టిందా? అద్దంకి దయాకర్ ఏంటంటే ప్రెస్టేషన్ ఉన్నాయి ఆయనకి, ఏ పదవి ఇయ్యారని. ఆయనకు ఆ పదవి కూడా రాదు, ఆయనకు కూడా తెలుసు. ఆయన వదిలి వాడుకొని వదిలేస్తాడు అంతే. ఎలక్షన్ కోసం అంతే. మధ్యలో 4 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడే ఇవ్వాల్సింది ఈయనకు. ఇస్తుంటే కానీ నేను ఏంటంటే ఈయన అంతా కాంట్రవర్సీ మాట్లాడతారు కాబట్టి కాంట్రవర్సీ మాట్లాడేటోళ్ళకు ఏ ప్రభుత్వంలో పదవులు ఇయ్యరు, అది ఫ్యాక్ట్. మనం 10 years చూసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అదే జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఏమైనా మైనస్ కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్కి డెఫినెట్లీ మైనస్. ఎలక్షన్ హిందువుల ఓట్లు అనేది హిందువులు వేయరు. ఇప్పుడు మనం అంతెందుకన్నా పాత బస్తీ అంటాం. వాళ్ళ అభివృద్ధికి ఆమడ దూరం ఉండాలి. అవును, ఎక్కడ పడితే అక్కడ చెత్త వాళ్ళు ఒకరు ఇద్దరు ఇంట్లో అనుకుంటే ఇద్దరు బయట తిరగాల్సిన దుస్థితి ఏంటంటే ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళని అభివృద్ధి వాళ్ళు డెవలప్ అయితే మళ్ళీ వాళ్ళ కూరలేరు కదా, అది ప్రాబ్లం అంతా. అది రైట్, థ్యాంక్ యూ సో మచ్. నామ్ క్యా? मेरा सुरेंद्र अग्रवाल है. సురేంద్ర అగర్వాల్. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ? मेरा चारमीनार ओल्ड सिटी. ఇప్పుడు చెప్పండి, पीएम कौन जीतेगा? 100% मोदी. 100 में से 100%. मैं हिंदुस्तान की गुलामी कर दूंगा अगर मोदी नहीं जीता. 400 पार मोदी जब बोल दिया तो 100% आता. काहे को मोदी आज कांग्रेस 75 साल में जो नहीं करी ना, मोदी 10 साल में हिंदुस्तान को कहाँ से कहाँ ला दिया. आज हर जना हिंदुस्तान में झुक रहा. हर कंट्री, कोई कंट्री ऐसी नहीं है जो हिंदुस्तान पे नहीं झुक रही. अमेरिका जैसी भी झुक गई. आप जब वहाँ पे युद्ध हुआ था, अमेरिका हर एक को बैन करा था, कोई भी नहीं करना. एक इंडिया ऐसा था कि है ना, उसे खरीदा रशिया से हर माल खरीदा, मगर सबको टाइट कर दिया था उन्होंने नहीं खरीदना बोल के. ये मोदी था बोल के खरीदे हिंदुस्तान, आज उसका फ़ायदा बहुत मिला. और कोरोना में पूरा वर्ल्ड गवर्नमेंट दवाई बेची है. इंडिया ऐसा था दवाई फ्री मिली, हर इंसान को दवाई फ्री मिली. अगर ये कांग्रेस रहती तो आज हिंदुस्तान में आधे से ज़्यादा लोग कोरोना में मरे हुए मिलते थे. 100 में से 100%. फिर अभी कांग्रेस आई, अभी किसको क्या दिए? पब्लिक को तो वादे तो बहुत कर लिए, वादे तो पहले तो गलत, फ्री के वादे बेकार रहते मेरे हिसाब से. मगर अभी पब्लिक को ये फ्री वो फ्री बोले कुछ करे, खाली लेडीज़ को बस फ्री करके पब्लिक को दीवाना बना रहे हैं. और कुछ भी नहीं है. जिसको यहाँ बीजेपी आ गई, हैदराबाद का नाम भाग्यनगर हो जाता. हिंदुस्तान
हैदराबाद कहाँ कहाँ पहुँचेंगे 100%। थैंक यू। फिर भी अभी अच्छा था केसीआर। अभी 5 साल में तो देखो केसीआर जो डेवलप करा है पूरा डेवलप खत्म हो जाएगा तेलंगाना, ये 100% है। ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు అన్న? పిఎం అంటే ఇప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకు రీజన్ ఏంది? రాహుల్ గాంధీకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అంటే. రాహుల్ గాంధీ అని అంటే తెలుసు కదన్న, మన ఇన్ని సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ఏం చేసింది ఏం లేదు, అందరికి తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి అంటుండు 6 గ్యారంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలంటుండు. 6 గ్యారంటీలు కాదన్న, ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యోగ నియామకాలు నీళ్ళు అని చెప్పేసి వచ్చిండు కదా, ఆ ఉద్యోగాలను ఫస్ట్ అచ్చేయమని చెప్పాలి. ఫస్ట్ ఆ ఉద్యోగాలు ఎక్కడెక్కడ పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అని చెప్పేసి ఇది ఒక కొత్తది గేమ్ ఆడుతుండ ఆయన, అంతే. ఆయన వేసింది ఏం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం అని అంటే ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2 కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అదే నోటిఫికేషన్లు జరగనియరు, అది కాదు ఇది పోది. నరేంద్ర మోడీ వస్తేనే ఏమన్నా చేంజ్ అవుతుంది తప్ప అంతే. ఇప్పుడు రాజ్యాంగం రద్దు చేస్తారట కదా. రాజ్యాంగం రద్దు అంటే అది జీరో నాలెడ్జ్తో మాట్లాడొద్దన్నా. సీఎం మాట్లాడిండు. జీరో నాలెడ్జ్తో మాట్లాడమే రాజ్యాంగం అంటే. ఇప్పుడు రాజ్యాంగంలో ఎన్నిసార్లు మార్చారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో? సవరణలు చాలా సవరణలు చేశారు. ఇప్పుడు నెహ్రూ సవరణలు చేసిండు, ఇందిరాగాంధీ చేసింది, రాహుల్ గాంధీ చేసింది, వీళ్ళందరూ చేసారు సవరణలు. కాలానుగుణంగా సవరణలు చేయాల్సిందే. ఇప్పుడు నరేంద్ర మోడీ అని అంటే చాలా సవరణలు తీసుకొచ్చిండు. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు కానీ, ఇది మళ్ళీ ఇప్పుడు ఈ అంటే 3 తలాకు ఇలాంటి గొప్ప గొప్ప సవరణలు చేసిండు. అవి మన దేశానికి చాలా ముఖ్యం. అవి లేకపోతే బీజేపీ పార్టీ ఎప్పుడు కానీ మత ప్రాతిపదికన ఎప్పుడు అడగలేదు, ఓటు బ్యాంక్ ఎప్పుడు అడగలేదు. అందరినీ ఇప్పుడు మైనార్టీలకు ఇస్తలేదా ఫండ్స్? వస్తున్నాయి, అందరికి వస్తాయి, అందరికి వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ లెక్క ఏకపక్షంగా తీయడం అంటే ఏముండదు కదన్న, అట్లా. నరేంద్ర మోడీ వస్తేనే బాగుంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పండి అన్న, మన ఇప్పుడు నెక్స్ట్ భారత ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మీ పేరు చెప్పండి. నా పేరు కే శ్రీనివాసరావు, నేను నిజామాబాద్ జిల్లా. అయితే నేను మాకు డిఎస్సి 2008 గత 15 సంవత్సరాల నుంచి బాగా పోరాడుతున్నాము. మాకు బీఆర్ఎస్ పూర్తిగా సర్వనాశనం చేసింది. ఆ బీఆర్ఎస్ దరిద్రం పోయింది. మాకు కేసీఆర్ అంటే బాగా కోపం ఉన్నట్టు. కేసీఆర్ అంటే కాదు, అది మొత్తం ఆ బీఆర్ఎస్ మొత్తం సర్వనాశనం అయిపోయింది అనుకుంటాను నేను. ఆయన హృదయంలో ఇంకా మొత్తం ఈ పార్లమెంట్లో మొత్తం జీరో రావాలా, అసలు రానే రావద్దు. చాలా మంది కవిత జైలుకు పోయినందుకు ఏడుస్తున్నట్టు కదా, మంచి నీళ్ళు కూడా. నాకైతే ఇప్పుడు జైలు ఒక సాటి మనిషిగా నేను బాధపడతా, కానీ ఆ విషయంలో ఏం జరిగిందో అది బాధపడుతున్నా కావచ్చు, కానీ ఇక పోతే పోయేది అనిపిస్తుంది నాకైతే. అంతా కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ మాకు ఎంత అంటే 1200 కుటుంబాలన్నా, మాకు 1200 కుటుంబాలు 15 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే హైకోర్టు లోపల ఒక హామీ ఇచ్చేసింది, వరంగల్ లోపల హామీ ఇచ్చింది ఆయన కేసీఆర్ సార్, మేము ఇస్తాము అని చెప్పేసి. హైకోర్టు ఇవ్వమని చెప్పి ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదన్న. ఎందుకు ఇవ్వాలంటే అదే అర్థమైతలేదు మాకు. అన్ని చేసినామన్నా, అన్ని చేసినాము, అన్ని మొక్కినాము, అన్ని చేసినాము. అందరి సవితమ్మ దగ్గరికి విద్యాశాఖ మంత్రికి 100 వేల సెలవులు. ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం పంచలేదు మాతో. అది అంటారు ఇది అంటారు, కాలేదు. మాకు ఒకటే అనుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. బాగా చెప్తా అనుకున్నాం. రేవంత్ అన్నకు పూర్తిగా సపోర్ట్ చేసినాం. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం 1200 కుటుంబాలు మేము పూర్తిగా ప్రతి జిల్లా వైద్య లోపల అందరూ కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఉద్యోగం పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి అంటారు, అంతే. ఆయన 100%. ఆయన కాదు, పార్లమెంట్ లో జీరో కావాలన్నా 100% చెప్తున్నా. నేను చెప్తున్నా, మా నిజామాబాద్ జిల్లా చెప్తున్నా నేను 100%. అంత బాధ, గుండెలో బాధ అన్నా. మేము నరకం అనుభవిస్తున్నాం. 1200 కుటుంబాలు ఏం లేక బాధపడుతుంటే మాకు కనీసం కంటికి నీరు రాలేదు, వచ్చుడే తక్కువ, అంతే. అంత బాధ అనిపిస్తుంది మాకు. అన్న మీరు మాట్లాడతారా? రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుండు, మరి ఎప్పుడైనా బస్సు యాత్ర ఏముండదన్న, చేసినప్పుడు జనాలు అందరూ కంపల్సరీ పార్లమెంట్ లో జీరో రావాల్సిందే, వస్తుంది కూడా 100%. కేసీఆర్ అంటే ఇంత కసి నింపుకున్నారు. నాకైతే బాగుంది, 100% బాగుంది. చెప్పండి అన్న, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే మోడీ వస్తే బాగున్నాడు. మోడీ. రాహుల్ గాంధీ వద్దా? ఏమవుతుంది? పిఎం రాహుల్ గాంధీ ఏమవుతుంది? కేసీఆర్ ఎట్లయితాడు? కేసీఆర్ 15 సీట్లు వస్తే చక్రం దింపుతా, కడుపుల పేలికలు దిగిపోయేదాకా కొట్లాడుతా, గుండె కేసీఆర్ గుండె చీలిస్తే తెలంగాణ ఉంటుంది అంటుండ. 5 సంవత్సరాలు ఆయన ఊరికే కూర్చోవాల్సింది, ఎట్లయితాడు? కేసీఆర్ గుండె చీలిస్తారట, లోపల గుండె ఉండదట, తెలంగాణ ఉంటుందట. అది ఎట్లయితుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇక్కడ
లేదు అంటే కూటమి అనేది రాదు, ఎందుకంటే ఖచ్చితంగా 370 మోడీ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది కాబట్టి జనం మాట్లాడుతుంది అంటారా. మీరు ఎక్కడ ఉంటారు? మాది నల్గొండ డిస్టిక్. నల్గొండ అయితే కాంగ్రెస్, 2 కాంగ్రెస్ వస్తుంది. నల్గొండ మొత్తం కాంగ్రెస్ వస్తుంది. కాకపోతే మీకు మనసులో పిఎం ఎవరు కావాలన్నది? మోడీ కావాలన్నది. సరే, రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. మేము పిఎంఆర్ టీవీ నుంచి సర్వే చేస్తున్నాం అన్న. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందన్న? మీ పేరేం పేరు? నా పేరు రవికుమార్ అన్న. ఎక్కడ ఉంటారన్నా? నేను ఇక్కడ తార్నాకలే ఉంటా. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఇక ఎంపీ క్యాండిడేట్ ని పక్కకి పెడితే కాంగ్రెస్ కి అయితే మద్దతు ఉందన్న. సికింద్రాబాద్ కాంగ్రెస్ దానం నాగేందర్ ఉంది. మంచోడేనా? ఇక మంచోడ అన్న పక్కన పెడితే ఇప్పుడు ఎమ్మెల్యే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఎస్, ఎమ్మెల్యేనే కాబట్టి ఆయనకు మద్దతు ఉన్నది. అంటే అక్కడ అనుభవం సంపాదించండి కాబట్టి కాంగ్రెస్ ఆయనకు స్థానం ఇచ్చారు. ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు, పబ్లిక్ ను పోగేసుకుంటున్నాడు, మద్దతు కూడా రేవంత్ రెడ్డి కరిష్మా అనుకోండి, రేవంత్ రెడ్డి అతని యొక్క శ్రమ అనుకోండి. అక్కడ సికింద్రాబాద్ అయితే రేవంత్ రెడ్డి తరపున ఓట్లు ఉన్నాయి తప్పిస్తే కానీ దానం నాగేందర్ అని ముందర వేసుకోలేదు. ఈయన అన్నాడు మరి ఆయన పంజాగుట్ట థియేటర్ కూడా బీడీలు అమ్ముకునేటోడు. ఎస్, ఆ టాక్ అయితే ఉన్నది పబ్లిక్ లో. ఆ టాక్ అయితే రేవంత్ రెడ్డి అన్నాడు రిజైన్ చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలి, ఉరి తీయాలని కూడా అన్నాడు. ఉరి తీయాలన్నారు, వెలివేయాలన్నారు. మరి ఇప్పుడు దానం నాగేందర్ రేవంత్ రెడ్డి ఉరి తీస్తాడు. ఇప్పుడు చూడు, అవతలు ఉంటేనేమో పాపాత్ముడు అయ్యింది, యువతలకు వచ్చేట పుణ్యాత్ముడు అయ్యింది. వీళ్ళే అన్నారు కదా, వాళ్ళ పార్టీలో వాషింగ్ మెషిన్లు ఉన్నాయి, ఇక్కడ వేసి ఇక్కడ ఉతికటకాలు తెల్లగా అయిపోతున్నారు, ఇక్కడ మరకలు అంటించుకున్నారు. దానం నాగేందర్ మరకలన్నీ పోయినట్టేనా కాంగ్రెస్ కి వస్తే? ఎస్, వీళ్ళు వాచ్ చేసేసి పుణ్యపురుషుడు అయిపోయాడు. ఆయన పుణ్యపురుషుడు అయిపోయాడు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అందరూ ఇప్పుడు పుణ్యపురుషులు అయిపోయారు. చెప్పండి మీరు ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, మోడీ? ఎస్, ఇప్పుడైతే రాహుల్ గాంధీకి అయితే మంచి హోప్ ఉంది. అవుతాడన్న పబ్లిక్ లో కూడా టాక్ కూడా వినిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాట్లాడతారా అన్న? మీరు మాట్లాడతారా? ప్రధాని ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ముగ్గురున్నారు అభ్యర్థులు. కిషన్ రెడ్డి బీజేపీ, దానం నాగేందర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. అంటే ఆల్రెడీ మనకు పద్మారావు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే. అవును. ఇప్పుడు దారుణం గారు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే కూడా అవసరం లేదు. ఇక సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మనకి ఇంకోటి ఏంది సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఆయన అయితే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు ఒకవేళ ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవుతుంది అయితే మాత్రం తప్పకుండా కూడా మళ్ళీ కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం చాలా వరకు ఉన్నది. సో ఖచ్చితంగా అయితే మోడీ గారు పరిపాలన వస్తేనే బాగుంటుంది మళ్ళీ కూడా. ఎందుకంటే డిమానిటైజేషన్ ఇవన్నీ చేసిండు మన కోసం, నోట్ల రద్దులు కొంచెం చాలా వరకు వర్క్ చేసినాడు కాబట్టి తప్పకుండా మనకు మళ్ళీ మోడీ గారు గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు, ఇంకా ఆయనకు అనుభవం రావాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే మోడీ గారే ఇప్పుడు, ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, 2 సార్లు ప్రధానమంత్రి చేసిండు కాబట్టి మన దేశం ఖ్యాతి కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు అందరు తెలుస్తున్నామంటే కేవలం మోడీ గారి వల్లనే కాబట్టి తప్పకుండా మళ్ళీ కూడా మోడీ గారు వస్తేనే బాగుంటుందని నా ఆలోచన. రాహుల్ గాంధీ కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడన్నా పోటీ చేసి 2-3 సార్లు సీఎం చేసి తర్వాత ప్రధానికి పోటీ చేస్తే బెటరా? అంతే కదా సార్, ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ ప్రధాని అంటే కొంచెం మళ్ళా ఇప్పుడు ఆయన ఓన్లీ ఇంకా ఇదివరకు అసలు సెంట్రల్ మినిస్టర్ కూడా చేయాలి, ఆయన ఇంకేం చేయలేదు, ఓన్లీ ఎంపీగా చేసిండు అంతేగాని సెంట్రల్ మినిస్టర్ కూడా చేయలేదు కాబట్టి సో ఆయనకు అంత. రేవంత్ రెడ్డి నేను రాహుల్ గాంధీని పీఎం చేస్తా అంటున్నా కదా, అది ఇంపాసిబుల్ సార్, అది కాదు. ఎందుకంటే అది వాస్తవానికి అయితే ఓవరాల్గా 100 సీట్లు కూడా సరే తెరట్లే కాంగ్రెస్ పార్టీకి, చాలా డల్లే ఉంది. మరి ఎట్లా పీఎం చేస్తా అంటుండ్రు రాహుల్ గాంధీని? ఇప్పుడు ఈవెన్ దానం నాగేందర్ కూడా సెంట్రల్ మినిస్టర్ చేస్తా అంటుండ్రు. అది పాసిబుల్ కాదు సార్, అది అంత అది పాసిబుల్ కాదు చేయడం. అంటే అసలు సెంట్రల్లో అసలు నీ గవర్నమెంట్ ఫామ్ అవుతాయి కదా ఇవన్నీ వచ్చేది, నీకు 100% మళ్ళీ కూడా మోడీ గారు వస్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి అంటుండు, లేక కాంగ్రెస్ పార్టీ రావాలి సెంట్రల్లో అంటుండు ఎవరు? రేవంత్ రెడ్డి. అట్లా ఎట్లా ఉంటుంది సార్, ఇప్పుడు నువ్వు స్టేట్ గవర్నమెంట్లో నువ్వు వస్తాను చెప్పేసి నువ్వు చేస్తాను చెప్పేసి నువ్వు హామీలు ఇచ్చినావు, సెంట్రల్ గవర్నమెంట్తో దీనికి సంబంధం? అప్పుడు ఇట్లనే చెప్పింటే ఎవరు వేయకపోదురు కదా నీకు. సార్ మీకు వేసినారు మనం, మీరు గతనెక్కిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అయితేనే ప్రధానమంత్రి అయితే అంటే ఎట్లా? అది పాసిబుల్ కాదులేండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంటే, సెంట్రల్ అయితే తప్పకుండా అయితే మళ్ళీ కూడా బీజేపీ వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళట అద్దెకి దగ్గర అంటుండు బీజేపీ వాళ్ళు, రాముడు మరి మీకేమన్నా చిన్న ఆయన, సీతమ్మ మీ చిన్నమ్మనా అంటుండు, దీనిపైన మీ స్పందన ఏంది?
విన్నారా మీరు వ్యాఖ్యలు? అద్దగిన దగ్గర వ్యాఖ్యలు విన్నాను కానీ అది తప్పు, అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు సార్, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దేవుడు ఎవరికైనా దేవుడే సార్, చిన్నయ్య చిన్నమ్మ అని కాదు కానీ దేవుడు ఎవరికైనా దేవుడే. మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే రాముడు అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఏంటంటే ఈ భారతదేశంలో అందరూ కూడా చాలా వరకు ఇదివరకు మొత్తం ముస్లిం రాజ్యాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ముస్లింలకు అనుకూలంగా ఉండే. ఇప్పుడు మోడీ గారు వచ్చింది కాబట్టి మనం అందరం హిందువులం కాబట్టి హిందువుల గురించి ఆయన మంచి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు, మంచిగా పాటుపడుతున్నాడు, మంచి పరిపాలిస్తున్నాడు సార్. ఆయన గవర్నమెంటే వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అద్దెకి దగ్గర మాటల వల్ల కాంగ్రెస్ ప్లస్ మైనస్ 100% మైనస్ అవుతుంది. ఎట్లా అంతే సార్, ఇప్పుడు ఆయన వల్లనే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కొంచెం కొత్త గొప్ప కాంగ్రెస్ గ్రాఫ్ ఉంది కూడా అంతే పడిపోతుంది ఆయన అంతే కదా సార్. ఇప్పుడు హిందువుల మనోభావాలు మొత్తం చాలా వరకు ఆయన దెబ్బతీసినట్టే కదా. అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటారు? ఆయన కొంచెము కొద్దిగా ఓపిక ఉండాలి సార్. ఇప్పుడు రాజకీయాలు ఉన్న వ్యక్తులకు ఓపిక ఉండాలి. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు అద్దంకి దగ్గర గారు. అది అంటే జై జీసస్ అన్నాడు కదా అప్పట్లో, మరి నీకు జీసస్ చిన్న ఆయన అదేలేండి లేదంటే జై సోనియమ్మ అంటాడు కదా. అవును, మరి నీకు సోనియమ్మ మీ చిన్నమ్మనా అంటారు ఇట్లా. సరే ఒకటి సార్ ఏదేమన్నా కదా, మరి వీళ్ళు కౌంటర్ చేయడం ఇట్లా కరెక్టేనా? అదైతే కరెక్ట్ అయితే కాదు సార్. వీళ్ళు మళ్ళీ రివర్స్ కౌంటర్ అద్దెకి దగ్గరికి ఇస్తుర్రు. ఏమని అంటే సోనియా గాంధీ మీ చిన్నమ్మ జై సోనియమ్మ అంటున్నారు కదా అని. ఓకే, మరి అంటే హిందువులు కౌంటర్ ఇస్తారు సార్. హిందువులు కౌంటర్ ఇస్తారు అంటే ఒకటి సార్, ఇప్పుడు అది ఏదైనా సరే కానీ ఆయన రాజకీయంగా మాట్లాడి ఉండొచ్చులే కానీ ఆయనకి అది వ్యక్తిగతంగా నష్టం అవుతుంది. రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా ఆయనకు నష్టం జరుగుతుంది. అట్లా మాట్లాడడం సార్, వీళ్ళైనా మాట్లాడదు సార్, వాళ్ళని మాట్లాడద్దు. దేనైనా మనం ఖండించాల్సింది. ఎందుకంటే ఎవరైనా సక్రమంగా నిదానంగా మంచిగా మాట్లాడితేనే బాగుంటుంది ఆయనకైనా మనకైనా భవిష్యత్తు. ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీకి, ఒక్కసారి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వండి అని అంటారు. 3 సార్లు ఇస్తే వీళ్ళు దేశాన్ని నమ్మేస్తారట, రాజ్యాంగాన్ని రిజర్వేషన్స్ రద్దు చేస్తారట. రేవంత్ రెడ్డి మన సీఎం చెప్తున్నాడు సార్. అది 100% రాజ్యాంగం అయితే రద్దు చేయలేరు సార్. ఎందుకంటే ఎట్లా చేస్తారు, ఇప్పుడు అది మనకు తరతరాల నుంచి వస్తున్న రాజ్యాంగం, అది ఇప్పటికిప్పుడు వాళ్ళు రద్దు చేస్తారంటే అదైతే కరెక్ట్ పద్ధతి కాదు నాల్సి చేయలేరు కూడా. ఎందుకంటే ఎట్లా చేస్తారు సార్, ఇప్పుడు ప్రజలు ఊకోరు కదా సార్. ఇట్లా రాజ్యాంగం రద్దు చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరైనా ఊకోరు, ప్రజలు అయితే ఊకోరు. వాళ్ళకు మేలు కావాలనే కోరుకుంటారు. సరే పరిపాలకులు ఎవరున్నా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి పరిపాలన. అంతేగాని రాజ్యాంగాన్ని మారుస్తాం, మతాలను మారుస్తాం, కులాలు మారుస్తాం అంటే అది అయ్యే పని కాదు సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే అన్న. ఈ ప్రధాని ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తున్నాం మేడం. రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ ఎవరైతే బాగుంటుంది ప్రధానమంత్రి? మోదీ సార్. మోడీ ఎందుకు అంటే మోదీ సార్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంతా బాగుంది కదా అందుకు. మీరు సార్? సేమ్ అండి, మోదీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి ఇవ్వండి అంటున్నారు. అంటే కొంచెం ఈయన చేసిన పనులు కొన్ని బాగున్నాయి కదా అనే ఉద్దేశంతో మోదీ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ. అన్న నమస్తే. ఎలక్షన్స్ చూసారా? ఏం పేరు అన్న? శ్రీనివాస్ అని ఉండండి, మీ అందరూ ఉండమనండి. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ప్రధాని ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తున్నాం. ప్రధాని అంటే నరేంద్ర మోదీ. ఎందుకన్నా? ఎందుకు అంటే దేశం ముందుకు పోవాలంటే చాలా ఇంపార్టెంట్ నరేంద్ర మోదీ. ఓకే. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? కిషన్ రెడ్డి. మంచోడేనా మరి? మంచోడు. మీరు ఎక్కడ ఉంటారన్నా? మెట్టుగూడ ఉంటుంది. మరి పద్మారావు ఉన్నాడు, దానం నాగేందర్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటారు. అంటే కిషన్ రెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్యే అక్కడ ఉండే కదా, సో అక్కడ మేము కిషన్ రెడ్డి చూసి పార్టీ చూడము, కిషన్ రెడ్డి ముఖం చూసి ఓటేస్తాం. మంచి వ్యక్తినా? మంచి వ్యక్తి. ఏమైనా మంచి పనులు చేసిండా? మంచి పనులు అంటే సికింద్రాబాద్ మంచిగా కనబడుతుంది. రైట్ మేడం, మీరు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? రాహుల్ గాంధీ, మోడీ, కేసీఆర్? రాహుల్ గాంధీ. మీకు రాహుల్ గాంధీ ఎందుకు మేడం? ఆయన నచ్చుతాడు, మంచి పనులు చేస్తాడని నమ్మకం. రాహుల్ గాంధీ మంచి చేస్తారని నమ్ముతారు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మా అల్లుడే. అవునా? మరి కాదు, అల్లుడు నరేంద్ర మోడీ అంటారు. ఎవరిది అభిప్రాయం? రాహుల్ గాంధీ నాదే కదా, అంతే కదా. ఓటేసే కాడ ఎవరిది వాళ్ళదే కదా అభిప్రాయం. అభిప్రాయం వాళ్ళది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక ఫ్యామిలీ ఉందండి, అడుగుదాం. మాటలు వస్తాయా? వస్తాయా? సరే, నీకు నేను అడిగితే ప్రశ్న అర్థం కాకపోవచ్చు కానీ మీ వాళ్ళని అడుగుదాం. నీ పేరేం పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీకృతి. మాటలు వస్తాయి. నడువు వస్తుందా? నడువు ఒకసారి నడువు. వాక్ చేయి.
వాకింగ్ సరే అడుగుదాం. మేడం నమస్తే. ఏం పేరు మేడం మీ పేరు? విజయ్ గారు. ఎక్కడ ఉంటారు మీరు? నల్లకుంటలో ఉంటారు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా, అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మేము పిఎంఆర్ టీవీ నుంచి సర్వే చేస్తున్నాం. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతం అయితే ఏం చేయట్లేదండి, హోమ్ మేకర్ చేసేదాన్ని, ప్రస్తుతం అయితే చేయట్లేదు. అయితే చాలామంది మేడం మీ ద్వారా విజయ్ కదా, హోమ్ మేకర్ అనేది కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, చాలా పెద్ద జాబు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లలో అదంతా మేనేజ్మెంట్ ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. మరి అదంతా మీరు చూస్తారు, హోమ్ మేనేజ్మెంట్. అసలు మేము ఏం చేయలేమని మీరు అసలు అనవద్దు. నిజంగా యాక్చువల్గా నేను అడ్మిన్ మేనేజర్గా ఇదివరకు చేశాను, రెండు చేసేది. పాప చిన్నగా ఉందని ప్రస్తుతం ఏం చేయట్లేదు. సరే మేడం, ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాం మేడం. ఓవరాల్గా అయితే పిఎం వచ్చి మోడీ ఉంటేనే బెటర్ అండి. బీజేపీనే నేను. ఎందుకు మేడం మోడీ అంటే? మోడీ అంటే యాక్చువల్గా అతని వల్లనే ఇప్పుడు స్టేబుల్గా ఉంది ఇండియా ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి ఇక్కడైనా కిషన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము ఓటేసేవాళ్ళం. చెప్తున్నాం చాలా, ఆయన చాలా డెవలప్ చేశారు. సో ఎక్కడైనా వీళ్ళు దానం నాగేందర్కి ఒక ఛాన్స్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు కావాలంటే సెంట్రల్లో రాహుల్ గాంధీ కావాలి, ఇక్కడ దానం నాగేందర్ని గెలిపియండి, నేను సెంట్రల్ మినిస్టర్ చేస్తాను. ఇక్కడి వరకు ఇప్పుడు ఒక 1 మంత్ చూసినంత వరకు ఓకే రేవంత్ రెడ్డి గారు. కానీ ఓవరాల్ గా మనం 1 మంత్ చూసుకుంటే కాదు కదా, ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకుంటూ రావాలి కదా. ఇన్ని ఇయర్స్ నుంచి అయితే మాత్రం మోడీ గారినే మేము ప్రిఫర్ చేస్తాము, కిషన్ రెడ్డి గారికి ఓటేస్తాం. ఇప్పుడు ఈ రామ మందిరం నిర్మించడం వల్ల లేడీస్ లో మోడీకి ఏమైనా ఫాలోయింగ్ పెరిగిందా మేడం? రామ మందిరము అని కాదు అండి, స్పెసిఫైగా అది ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. దాన్ని తప్పిస్తే అసలు బీజేపీ చేయబట్టే రామ మందిరం ఇప్పుడు వచ్చింది, లేకపోతే ఇంకా ఇయర్స్ కూడా రామ మందిరం వచ్చేదే కాదు అసలు. అది ఓపెన్ గా అందరికి తెలిసిన నిజమే. అది శ్రీరాముడికి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఓటేయించుకుంటున్నారని మాత్రం అది చాలా తప్పు. ఇంకేమంటారు అంటే రాముడు మీకేమన్నా చిన్న ఆయన, రాముడు మీకేమన్నా సీతమ్మ మీకు చిన్నమ్మనా అని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటారు, మీకు వినిపిస్తాను. నేను అంటున్నా ఇలా మేము హిందువులం అంటున్నారు. మేము రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకు ఏమైనా చిన్న మారా, లేకపోతే రాముడు వంశంలో ఎవరు పుట్టిందా మీరు? అసలు ఇది హిందూ ధర్మం ఇండియా అండి. రాముడిని అసలు టాపికే తీసుకురాకూడదు యాక్చువల్గా. అయితే అతను ఏదో మోడీ అంటే భక్తితోటి చేశాడే తప్పిస్తే ఆయన ఓటింగ్ ఆశించి చేయలే. అలాంటి ఇన్ని ఇయర్స్ నుంచి వాజ్పేయి దగ్గర నుంచి ఇంతవరకు చూస్తున్నాం మనం. అందరూ రాముడిని ప్రిఫర్ చేసిన వాళ్ళే ఇప్పటి వరకు. వాళ్ళు ఓటు కోసం ఎప్పుడు ఆశించలేదే వాళ్ళు. ఇది ఇప్పుడు ఇష్యూ తీసుకొస్తున్నారు అంతే తప్పిస్తే రాముడిది అని. ఎప్పుడు బీజేపీ మాత్రం రాముడిని అడ్డం ఎప్పుడు పెట్టుకోలేదండి. రామ మందిరం కట్టినా మాకు ఓటేరు అని చెప్తారు, అలా ఏమనట్లేదు వాళ్ళు. అసలు ఇష్యూ తీసుకొస్తున్నారు అట్లా, బీజేపీ రాముడిని అడ్డం పెట్టుకొని ఓటేయించుకుంటుంది అంటున్నారే తప్పిస్తే అది తప్పు అసలు. రైట్ మేడం, మీ ఏరియా నుంచి అయోధ్య రామ మందిరంకి ఎవరైనా వెళ్ళిరా? మీ ఏరియా నుంచి వెళ్ళారు చాలా మంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, మీరు ఎవరికి ఓటేస్తారు మరి? ఒక్కొక్క ఫ్యామిలీలో ఇప్పుడు ఇందాక నేను అడిగితే వాళ్ళ అల్లుడేమో మోడీ అన్నాడు, వాళ్ళ అత్తమ్మనేమో రాహుల్ గాంధీ అన్నాడు. అంటే ఒక్కొక్క ఇంట్లోనే డిఫరెంట్ కూడా ఉంది. మీరు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? న్యాచురల్గా ఇప్పుడు సెంట్రల్ లెవెల్గా అక్కడ మోడీ ఎవరి నుంచి పెట్టినా మోడీకి వేయాల్సిందే. ఇది సెంట్రల్కి సంబంధించిన ఎలక్షన్స్. స్టేట్ చేసినాము, రేవంత్ రెడ్డి గారు గెలిచిపోయారు, అయిపోయింది. ఆయన చేసుకున్న అమలు దేనివల్ల వాగ్దానం చేసిండో ఆయన చేసుకుంటాడు. ఇవి గెలుస్తేనే వాగ్దానాలు తీరుతాయంటే ఇవి అప్పుడే చెప్పాల్సింది. అట్లేం లేదు. ఇప్పుడు ఆయన ఏమేమి వాగ్దానం చేసిండో ఆయన ఏదో చేసి చేయాలి. కాంగ్రెస్ సెంట్రల్ వస్తేనే మొత్తం అవుతుంది, లేకపోతే తప్పు కదా, అది అప్పుడే చెప్పాలి. అక్కడ ఇక్కడ ఇస్తే వస్తాం అనేది అప్పుడే డిస్కషన్ లో ఉండాలి. ఆయన వాగ్దానాలు చేసిండు, ఏదో ఒకటి చేయాలి. ఆయన ఇంకోటి కూడా అంటుండు, పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది భారతదేశము, మీరు మోడీ కోటేయద్దు అంటుండు. దేంట్లో వెనుకబడ్డది? పాకిస్తాన్ కి అక్కడ వెళ్ళిపోమనండి పాకిస్తాన్ కి, అప్పుడు చూసుకుందాం ఇండియా ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తారు అనేది చూసుకుందాం అప్పుడు. మరి అయితే ముస్లిమ్స్ అనలేదు ఈ మాట, రేవంత్ రెడ్డి అన్నాడు. అట్లా చెప్తున్నాను, వాళ్ళు అలా అంటున్నారు కదా. ఇప్పుడు పక్క హిందూ అయితే అసలు రామ మందిరంకే ప్రిఫర్ చేయొద్దు అని అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అది చాలా తప్పు మాట. వీళ్ళు వెళ్ళలేదు కూడా అనుకుంటా, నాకు తెలిసి రామ మందిరం అది వెళ్ళాలి. యాక్చువల్ ఒక హిందూ అన్నప్పుడు ఒక అది ఏంటంటే
మన హిందూయిజాన్ని నిలబెట్టుకోవడానికి ఫైట్ ఇది, అంతేగాని కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఇది కాదు. ఇప్పుడు ఇది మీరు హిందూయిజానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారేమో. అట్లానేం లేదు. ఇప్పుడు ఆయన మన కంట్రీకి బాగా చేస్తున్నాడు, 10 years నుంచి ఉన్నాడు, ఎంత ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మాట వినండి, సీఎం ఏమన్నాడో మీకు ఒక్క సెకండ్. దేని గురించి? 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే ఈయన బంజారా హిల్స్ లో ఉంటాడు పెద్దమ్మ గుడి దగ్గర. ఆ స్పీచ్ ఉన్నోళ్ళు ఎవరికి ఏంటి అనేది అర్థమైపోతుంది. వెనకబడి ఉందా ముంగడబడి ఉందా అనేది ఆయన మాటలు ఆయనకే ప్లస్ ఆయనకే మైనస్ కూడా. అది పాలిటిక్స్. పాకిస్తాన్ మెచ్చుకుంటుండు. అదే పాలిటిక్స్. భారతదేశం వెనకబడ్డది అంటారా? ఎక్కడ వెనకబడిందండి? మరి నేను అంటుండు కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు మీ మాట నమ్మన్నా ఆయన మాట నమ్మన్నా? నా మాట వాళ్ళంటే ఇప్పుడు పాలిటిక్స్ లీడర్స్ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. మనం జనరల్గా ఒక సర్వే ప్రకారం మనం ఉన్న ప్రకారం సొసైటీ ప్రకారం మనం ఎట్లా ఉన్నాము ఏంటి అనేది మన వరకు. వాళ్ళు పాలిటిక్స్ పిఎం లెవెల్ మాట్లాడతారు, ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ మాట్లాడతారు, అది వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే మనకి సరే ఇక్కడ వచ్చాడు, ఆయన ఏం చేయాలో చేశాడు, ఆయన కూడా మనం ఛాన్స్ ఇచ్చాము అయ్యింది. ఇప్పుడు సెంట్రల్లో మనం ఓవరాల్ అందరిది ఆలోచించాలి, కంట్రీది ఆలోచించాలి. కాబట్టి కంట్రీ గురించి ఆలోచిస్తే మనం ఎవరైతే మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ అయినాయి, ఎట్లా ఉంది కంట్రీ సిచ్యువేషన్ ఏంది లాస్ట్ 10 yearsలో, దాన్ని బట్టి మీకు బాగా నచ్చింది ఏంది మోడీ చేసేంత పనులలో? మీకు బాగా నచ్చిన పాయింట్ ఎక్కడ మీరు అట్రాక్ట్ అయ్యారు? ఫస్ట్ నుంచి అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన. కంట్రీ కామ్ గోయింగ్ నడుస్తుంది, ఎక్కడ ఏమి ఇష్యూస్ లేకుండా అన్నీ తీసుకొచ్చాడు, చాలా చేశాడు. ఈ 370 ఆర్టికల్ రద్దు చేయడం కూడా ప్లస్ పాయింట్ వచ్చా? ప్లస్ పాయింట్ మంచి. అంటే ఒకే దేశం ఒకే పౌరసత్వం, ఒకటే పౌరసత్వం. అంటే ఇప్పుడు వాళ్ళ కాశ్మీర్ వాళ్ళకి అంటే 2 పౌరసత్వాలు అది తీసే అది అవన్నీ ఇంప్రూవ్మెంట్స్ అవుతానే కదా అవుతాయి. అందరూ నాకెందుకు అని అంటారు. ఏదైనా డేర్ చేసి ఒక్కొక్క స్టెప్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ పొందుతుంటేనే కదా డెవలప్మెంట్స్ అవుతుంటాయి. ఇప్పుడు ఇదే చిన్న ఇష్యూ, అది ఏదో వాళ్ళ పాలిటిక్స్. ఈయన 6 ఇష్యూలు అమలు చేసుకోవడానికి మోడీ రూలింగ్కి సంబంధమే లేదు. అది వేరే సంబంధం. ఇది స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. అసలు వీళ్ళు మాట్లాడేదే కూడా వద్దు సెంట్రల్ గురించి. మేము వస్తే అది ఇస్తాం, మేము వస్తే ఇది, అప్పుడే ఆలోచించుకోవాలి. అది ఎక్కడి నుంచి ఇస్తున్నారు గ్యారెంటీస్ అని. సరే ఓవరాల్గా అయితే ఈయనది కూడా బాగానే ఉంది, ఈయనకే ఛాన్స్ ఇచ్చింది. మనం స్టేట్ సెంట్రల్ అయితే మాట్లాడుకోకూడదు. సెంట్రల్లో మనం ఏంటంటే మన కంట్రీ గురించి ఆలోచించి లాస్ట్ 10 years ఎట్లా ఉంది అది చూసి మనం. సార్ మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు ప్రభాకర్ అండి. ఏం పని చేస్తారు సార్? నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి మరి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ అభిప్రాయం. చూస్తూనే ఉండండి PMR TV.